హలో అండి, వెల్కమ్ టు పాకెట్ క్రిప్టో తెలుగు. నిన్న యుఎస్లోని బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ సెప్టెంబర్ నెలకు గాను పీపీఐ డేటాను విడుదల చేసింది. ముందుగా పీపీఐ అంటే ప్రొడ్యూసర్స్ ప్రైస్ ఇండెక్స్ అని అర్థం. ఈ ఇండెక్స్ అనేది మనం షాపుల్లో వస్తువులు కొనకముందే వాటిని తయారు చేసే ఫ్యాక్టరీలకు లేదా కంపెనీలకు ఎంత ఖర్చవుతుందో సూచించే ఇండెక్స్ అన్నమాట. అంటే ఫ్యాక్టరీలో తయారీ ఖర్చు పెరిగితే రేపు మనకు షాపుల్లో కూడా ధరలు పెరుగుతాయి కదా. అందుకే దీనిని ఇన్ఫ్లేషన్కు ముందస్తు హెచ్చరికగా భావిస్తారు. సో ఈ డేటా ఎందుకు ముఖ్యమంటే ఇన్ఫ్లేషన్ను ఆధారంగా చేసుకునే కదా సెంట్రల్ బ్యాంకులు ఇంట్రెస్ట్ రేట్లను పెంచడం లేదా తగ్గించడం జరిగేది. ఇక పీపీఐ డేటా విషయానికొస్తే ఇందులో ముఖ్యంగా 2 పాయింట్స్ ఉంటాయి. అవి హెడ్లైన్ పీపీఐ అండ్ కోర్ పీపీఐ. హెడ్లైన్ పీపీఐ అనేది 0.3% పెరిగింది. ఇది ముఖ్యంగా పెట్రోల్ మరియు ఫుడ్ ప్రైసెస్ వల్ల పెరిగింది. మరియు ముఖ్యమైన కోర్ పీపీఐ అనేది కేవలం 0.1% పెరిగింది. ముఖ్యమని ఎందుకన్నానంటే ఫుడ్, పెట్రోల్ పక్కన పెడితే మిగిలిన వస్తువుల యొక్క ధరలు అదుపులోనే ఉన్నాయని ఇది చెబుతోంది కాబట్టి. సో ముఖ్యమైన డేటా అదుపులో ఉన్నప్పుడు క్రిప్టో మార్కెట్ ఎందుకు పెరగలేదంటారా? దీనికి కారణం ముఖ్యంగా ఈ డేటా 2 నెలల పాటది. అంతేకాకుండా గడిచిన 2 నెలల్లో పరిస్థితుల్లో ఎంతో కొంత మార్పు ఉండొచ్చు కదా. అందుకే క్రిప్టో మార్కెట్ పెరగలేదన్నమాట. కాకపోతే హెడ్లైన్ పీపీఐ పెరిగినా కోర్ పీపీఐ తక్కువగా ఉండటం వల్ల ఫెడ్ డిసెంబర్ నెలలో వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఇంకా ఉందని క్రిప్టో ఇన్వెస్టర్లు విశ్వసిస్తున్నారు. ఇదే అండి నిన్న యుఎస్ విడుదల చేసిన పీపీఐ డేటా విషయాలు. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.